ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 115వ కీర్తన 11వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా. ఎవరైతే ఈ వాగ్దానం వినేవారిలో దేవుడంటే నమ్మిక ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో వారితో ప్రభు మాట్లాడుతున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచండి అని. ఇది అన్యులతో దేవుడు మాట్లాడుతున్నది కాదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తమ జీవితంలో కొన్ని విషయాల్లో మదన పడుతూ వేదన పడుతూ ఉన్నారో వారితో ప్రభు మాట్లాడుతున్నారు. కొంతమందికి అపవాది బలహీనపరుస్తున్నాడు వారి హృదయాల్ని. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎంతో యథార్థంగా జీవిస్తున్నావు, అయినను ఈ మచ్చ నీ మీద నుంచి ఇంకా తొలగలేదని, లేకపోతే ఈ ఇబ్బంది ఇంకా నీకు దూరం అవ్వలేదని, ఇంకా నీ బిడ్డల విషయంలో నీకు వేదన ఉందని అనేక రకాలుగా వారి హృదయాలను అపనమ్మికలోకి నడిపిస్తూ ఉన్నాడు. అయితే నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ ప్రార్థన విన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నాయందు నమ్మిక ఉంచు అని. దేవుని మీద నీకు ఉన్న నమ్మకము నిన్ను సిగ్గుపరచదు. ఇబ్బందులు ఈరోజు నీ మీద పడుతూ ఉన్నాయేమో, నిందలు నీ మీద పడుతూ ఉన్నాయేమో, అనేక మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, నువ్వు ఏ మాత్రం కూడా భయపడొద్దు. ప్రభు చెప్తూ ఉన్నారు, ఆయన మీద నమ్మకం ఉంచుమని. ఆయన ఈ లోక సంబంధమైన వాటి మీద నమ్మకం ఉంచు అని అనలేదు. నిన్ను సృష్టించిన సమస్త సృష్టిని సృజించిన నాపై నమ్మకం ఉంచు అని దేవుడే ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన వారికి సహాయము. ఈరోజు నీ సహాయం ఎవరు? దేవుడే. ఈరోజు నీ బాధను అర్థం చేసుకునేది వారెవరు? దేవుడే. ఈరోజు సమృద్ధి నీకు ఇచ్చేవారెవరు? దేవుడే. అందుకనే ఆయనే సహాయం అంట. ఈరోజు నీకు ఎవరు సహాయం చేస్తారు అని అంటే దేవుడే నీకు సహాయము, దేవుడే నీ సమృద్ధి, దేవుడే నీ విడుదల. ఆయనే చెప్తున్నాడు, ఆయనే వారికి సహాయము, వారికి కేడెము. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే కేడెము నీవు ఆరాధిస్తున్న నీ తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న నీ తండ్రే నీకు కేడెము. హల్లెలూయా. నీ జీవితంలో భయపడే ఆలోచనలు ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. తీసివే సమస్తాన్ని కూడా నా దేవుడు చూసుకుంటారు, నా దేవుడు దీవిస్తారు, నా దేవుడు బలపరుస్తారు. ఈ శుభకార్యాన్ని దేవుడే ముందుకు తీసుకెళ్తారు. నేను పనిచేసే చోట దేవుడే నన్ను హెచ్చిస్తాడు, నేను దేవునికి లోబడి జీవిస్తానని నీ ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడినట్టయితే నీ జీవితంలో ఏది జరిగితే మేలో ఆ మేలు తప్పక దేవుడు జరిగిస్తారు. ఆమెన్. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీకు సహాయం నువ్వు పనిచేసేవారో లేకపోతే ఇంకొకరు కాదంట. నీకు సహాయం నీ దేవుడేనంట. ఆయనే చెప్తున్నాడు, నేనే నీకు సహాయము, నేనే నీకు కేడెము అని. మరి అంత గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సులో ఆ చింతకు తావివ్వద్దు. చెప్పు, ఈరోజు నీ జీవితంతో నీతో నీవే ఒక మాట మాట్లాడు. ఈరోజు దేవుడు నన్ను బలపరిచాడు గనక, దేవుడు నాతో మాట్లాడాడు గనక ఈరోజు నా జీవితంలో శుభము జరుగుద్ది అని పలుకు. తప్పకుండా దేవుని కార్యము చూస్తావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.